హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజు పార్క్కి వెళ్ళాము. లేక్ పార్క్, ఇది నెక్లెస్ రోడ్లో ఉంది. ఇంకా పిల్లల్ని తీసుకొని హాలిడేస్ ఉన్నాయి కదా, క్రిస్మస్ హాలిడేస్, అప్పుడు వెళ్ళాము మేము. ఇది నెక్లెస్ రోడ్లో ఉందండి. ఈ మధ్య కట్టారు. ఇది మన హుస్సేన్ సాగర్కి పక్కనేది. ఇక్కడ పార్కింగ్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. పార్కింగ్కి అది ఎంట్రన్స్కి చాలా గ్యాప్ ఉంది, కొంచెం నడవాల్సి వస్తుంది. ఇక్కడ పార్కింగ్ చేసి మేము వెళ్ళినాము నడుచుకుంటూ. ఎగ్జిట్కి పక్కన ఉంది పార్కింగ్. ఇక్కడ ఎంట్రన్స్ ఉంది, టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినాక పిల్లలకు ఆడుకోవడానికి మాత్రం ఏం గేమ్స్ అట్లాంటివి ఏవి లేవండి, జస్ట్ చూడడానికి మాత్రమే అంతే. ఇంకా లోపలికి వెళ్ళాక ఏమన్నా ఫోటోషూట్స్ అలాంటివి తీసుకోవచ్చు అంతే. గేమ్స్ మాత్రం ఎటువంటి లేవు, ఒక ఉయ్యాల కూడా లేదు. ఇక్కడ రైట్ సైడ్లో ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనకి మిడిల్కి ఎండింగ్ వరకు వెళ్ళినాక మళ్ళీ అక్కడ వాటర్ దగ్గర రైట్ టర్న్ అవ్వాలి. మళ్ళీ సేమ్ ఇలాంటిది మనకి లెఫ్ట్ సైడ్లో కూడా సేమ్ ఉంది. ఇక్కడ పైకి ఎక్కినాక రైట్ దిగుతాము, లెఫ్ట్ సైడ్ దానికి లెఫ్ట్ దిగుతాము. ఇక్కడ అటు ఇటు మధ్యలో రెడ్ కలరు, అటు ఇటు ఎల్లో వేసారు. అంటే అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు. చాలా పెద్దగా ఉంది. ఓన్లీ జస్ట్ కూర్చోవడానికి మాత్రమే. పిల్లలు కొద్దిసేపు నార్మల్గా ఆడుకోవచ్చు, ఫొటోస్ దిగొచ్చు అంతే అండి. గేమ్స్ మాత్రం ఎలాంటివి లేవు ఇక్కడ. చూడండి, ఇటు అటు రోడ్డు ఉంది. మళ్ళీ అటు సైడ్ వెళ్ళే వాళ్ళు అటు వెళ్తారు. ఇట్లాగే స్ట్రైట్గా పై వరకు వెళ్ళిపోవచ్చు. అక్కడ ఎండింగ్ వరకు వెళ్ళినాక వాటర్ ఉంటుంది, హుస్సేన్ సాగర్ వాటర్ ఉన్నాయి కదా, అక్కడి వరకు పై వరకు వెళ్ళాలి. పార్కు మాత్రం చాలా బాగుంది. మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాము, 2:30 అయినప్పుడు. కానీ వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది. ఇంకా పిల్లలకు కొంచెం బోర్ వచ్చింది, ఇక్కడ ఆడుకోవడానికి ఏం లేవు కదా, జస్ట్ అట్లా తిరిగి కొద్దిగా ఫొటోస్ దిగి వచ్చేసినాం మేము. ఇంకప్పటికీ అది చుట్టూ తిరిగేసరికి పిల్లలకు కాళ్ళ నొప్పులు అన్నారు. ఇట్లా వాటర్ కనిపిస్తాయి. పార్కు మాత్రం చాలా బాగుంది, నీట్గా. టూ 2:30 అయింది కానీ అసలు ఎండనే లేదు, బాగా అది ఉంది, చల్లగా ఉంది ఇక్కడ. చూడండి, ఇట్లా వాటర్ ఎండింగ్లో ఇట్లా టర్న్ అయ్యి మళ్ళీ రైట్ సైడ్ దిగాలి. ఇక్కడ మాత్రం జాగ్రత్త ఉండాలి, చిన్నపిల్లలు ఉంటే మాత్రం. ఇక్కడ కిందికి ఎక్కువ అది జాలి లాంటిది ఏది లేదు, జస్ట్ ఇట్లా పెట్టిరు అంతే తొట్లు. నాకు భయమైంది కిందికి చూడాలంటే, పిల్లలు ఉన్నారు కదా, ఇట్లా మొత్తం గ్యాప్ ఎక్కువ ఉంది వీటి మధ్యలో. ఎండింగ్ వరకు వెళ్ళే వాళ్ళు మాత్రం జాగ్రత్త ఉండాలి, చిన్నపిల్లలు ఉంటే. ఇంకా ఇక్కడికి వచ్చే ఫొటోస్ దిగి మేము కిందికి దిగుతున్నాం. ఇక మళ్ళీ ఇటు నుంచి కిందికి దిగాలి. ఇంకా పిల్లలు అప్పటికే వెళ్ళిపోదాం అని పెట్టిరు. ఏం లేవు కదా గేమ్స్ ఆడుకోవడానికి, ఇంకా వెళ్దాం అనేసారు. ఇటు నుంచి దిగుతున్నాం మేము, అక్కడి నుంచి ఎక్కి ఇట్లా దిగుతున్నాం. పబ్లిక్ మాత్రం చాలానే ఉన్నారు, కాకపోతే పిల్లలకు బోర్ వచ్చింది. గేమ్స్ ఆడుకోవడానికి ఉంటాయి అనుకోరు, అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఏం లేవండి, జస్ట్ చూడడానికి మాత్రమే. ఇంకా ఇట్లా దిగి మళ్ళీ మేము ఇక్కడ ఇటు సైడ్ వెళ్తున్నాం. రైట్ సైడ్ దిగినాము కదా, దిగి ఇట్లా లెఫ్ట్లో వెళ్ళలే కదా, ఎక్కేటప్పుడు రైట్ నుంచి ఎక్కినాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము. అక్కడ కూడా సేమ్ ఉంది, అక్కడ రైట్లో ఎట్లా ఉంటుందో లెఫ్ట్లో కూడా అంతే, కాకపోతే ఎగ్జిట్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మేము అట్లా వెళ్తున్నాము. ఇంకా కొన్ని వీడియోస్ చేసారు పిల్లలు, డ్యాన్స్ చేసారు. ఇది బాగా ఇట్లా దిగుడు ఉంది కాబట్టి ఎక్కుతూరు దిగుతారు వాళ్ళు. ఇంకా కాసేపు ఒక దగ్గర కూర్చున్నాం మేము, ఒక 10 minutes అట్లా కూర్చున్నాం. ఇంకోటి, లోపలికి ఫుడ్ మాత్రం తీసుకెళ్ళనివ్వరంట. స్నాక్స్ ఏమనలేదు, స్నాక్స్ అయితే, ఫుడ్ అయితే తేవద్దని చెప్పారు.
అక్కడ లోపల కూడా కనీసం వాటర్ కానీ ఏవి ఉండవు. పిల్లలకు కొనిద్దామన్నా కానీ ఏవీ లేవండి అక్కడ. మనము బయట నుంచి తెచ్చే వాటర్ అంతే, ఫుడ్ మాత్రం లోపలికి తీసుకెళ్ళొద్దంట. ఇట్లా ఒక దగ్గర కూర్చున్నాం మేము ఇక్కడ. కాసేపు పిల్లలు ఆడుకుంటారు, ఇట్లా రన్నింగ్ పోటీ పెట్టుకొని ఆడుకోరు అంతే. ఇంకా వాళ్ళే రన్నింగ్ చేసుకుంటూ వస్తారు పోతురు. కొద్దిసేపు 2-3 వీడియోస్ చేసుకోరు పాటలు. ఇంకా కొద్దిసేపు కూర్చోగానే వెళ్ళిపోదాం అన్నారు. మేము రిటర్న్ అయినాం ఇక. ఇంకా చాలామంది ఇక్కడ ఫోటోషూట్ లాగా ఫొటోస్ తీసుకుంటారు చాలామంది. ఇట్లా బయటికి వస్తుంటే మా పిల్లలు కూడా కొన్ని ఫోటోలు దిగారు. ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. ఆడుకోవడానికి మాత్రం ఏమీ లేదు, జస్ట్ ఫొటోస్ కోసం వెళ్ళాలి అందులోకి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి ఇక. ఇది మొత్తము చాలాసేపు ఉండొచ్చు, కాకపోతే ఏం గేమ్స్ ఉండేయండి. మేము ఇక బయటకు వచ్చేసి వెళ్ళిపోతున్నాం రిటర్న్ ఇంటికి. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. వస్తుంటే అంబేద్కర్ స్టాచ్యూ కూడా చూసినాం మేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.